అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు. ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి, మీ విజ్ఞానానికి, మీ దక్షతకు వందనం. తెలంగాణ రత్నాలు మీరు, భారత జాతి ముద్దు బిడ్డలు మీరు, తెలుగు తేజాలు మీరు. మీరందరూ కూడా వృత్తి నిపుణులున్నారు, ఉద్యోగులున్నారు, వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను, సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ళ దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు. మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు. పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా, వేలాది మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్ లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది. మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి, అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. టు స్టాండ్ హియర్ అమాంగ్ ఫ్యామిలీస్ who have crossed oceans in pursuit of the American dream and to speak to you about another dream, a quieter, a rooted one, is a moment of deep emotion and purpose. Because tonight is not just a celebration, but a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream walks among us in the form of development, pride and identity called Telangana. And this isn't a geography that happened by chance. This is history forged by choice of the people of Telangana. నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో, నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో అని. ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట. ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు. ఇవాళ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు, అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఐ మిత్రులు సూచించిన నగరం డాలస్. ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే, ఇప్పుడే నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా, ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్ లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు. అట్లాగే ఈరోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2015వ సంవత్సరంలో ఇదే డాలస్ లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని, ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ 2 వారాల్లో 7 నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం. అప్పుడప్పుడే ఏర్పాటైంది రాష్ట్రం. ఎన్నో బాలారిష్టాలు, ఎన్నో సవాళ్లు, కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో, మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. నేను ఒక్కసారి ఈరోజు 10 ఏళ్ల తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్ లో చూసుకున్నా. తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో
భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది. జీవితంలో కలలు చాలా మంది కంటారు, కానీ కొందరే సాకారం చేసుకుంటారు. అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు ది గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు. ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో, తమ మీద ఒక నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, గుండె నిండా నిబ్బరంతో, మరి జేబులో రూపాయి లేకపోయినా, జేబులో డాలర్ లేకపోయినా, మరి తమ నమ్మకాన్నే పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్నే అమెరికన్ డ్రీమ్ అంటారు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్యతరగతి కుటుంబాల నుండి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యువర్ ఆల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్, యువర్ ఆల్ అచీవర్స్. అట్లాగే మరి మీరు కలలు కన్నట్టుగానే మీరెట్లా అయితే ఒక స్వప్నం చూశారో 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కళ తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి, అవరోధాలను కూకటి వేళ్లతో పెకిలించి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం జరిగిందో 25 ఏళ్ల పాటు దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక అరుదైన అధ్యాయం. ద తెలంగాణ డ్రీమ్ బిగాన్ when we had no map, no voice, only passion for tomorrow and a purpose-driven vision. When the world was silent, our streets spoke. When the future looked far, we marched into our destiny. From self-rule to self-respect to self-reliance, we are writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. These are signatures of a dream coming true, dream coming alive, and you're all part of it. We made it all together. To the Telangana'ites in America, you're not distant, you're essential to the growth of Telangana. నేను 2015లో మంత్రిగా తొలిసారిగా తెలంగాణ అనే నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అమెరికాకు వచ్చినప్పుడు అనేక మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే డాలస్కి వచ్చాం. వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాలస్ లో చాలా మంది మిత్రులు సమావేశాన్ని కూడా ఆర్గనైజ్ చేశారు. కానీ ఇట్లా వేల మందితో కాదు, కానీ ఒక 500-600 మందితో ఒక హోటల్లో సమావేశం అయినాం. తెల్లారి మేము కాలిఫోర్నియా పోవాలి. అక్కడ గూగుల్ అనే కంపెనీతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ గూగుల్ది హైదరాబాద్ లో పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి తెల్లారిపోయి. కానీ అనుకోకుండా ఆ రోజు డాలస్ లో సరిగ్గా 10 ఏళ్ల కిందట మే నెలలో ఆ రోజు ఒక ఫ్లడ్ వచ్చింది. సైక్లోన్ మన తుఫాన్ వాతావరణం వచ్చింది. మొత్తానికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫోన్లన్నీ అలర్ట్లతో, రెడ్ అలర్ట్స్ తో మారుమోగిపోతా ఉన్నాయి. ఏం చేయాలనో తెలియదు. సాయంత్రం ఫ్లైట్ పట్టుకోవాలా, మరి ఫ్లైట్లన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి. ఆ రోజు ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐ మిత్రులు డాలస్ లో మాకు ఒక మినీ బస్ అరేంజ్ చేసినారు. ఇక్కడ నుంచి 3 గంటల పాటు ప్రయాణం చేసి ఆస్టిన్ పోయి, ఆస్టిన్ నుంచి ఒక రెడ్ ఐ ఫ్లైట్ తెల్లారి 4:30 గంటలకు పట్టుకొని కాలిఫోర్నియా పోయి అక్కడ ఆ రోజు మరి భయంకరమైన తుఫానులో డాలస్ నుండి ఆస్టిన్ దాకా ఏ ప్రయాణం అయితే చేసి చివరికి కాలిఫోర్నియా చేరుకుని గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే మేము 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు
ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు, బాధ్యతగా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగురవేసి చూపెట్టాం. మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు. మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం. సరే, ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు ఉంటాయి. ఆ లెక్కల్లో మొన్న 2023 డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం, ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు. కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోము. పొజిషన్ లో ఉన్నా ఆపోజిషన్ లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మేము గవర్నమెంట్ లో లేకపోవచ్చు, ఆపోజిషన్ లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కోరుతా ఉన్నా, అక్కడ ఉన్నది మన తెలంగాణనే. ఇవాళ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. ఆనాడు 2015లో మేము డాలస్ నుంచి పోయి, అయితారు కేసీఆర్ గారు సీఎం అవుతారు, తొందరపడదు. డాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాన్ని కీర్తి మేల్కోటే గారని ఆయన స్థాపించారు. తర్వాత హ్యూలెట్ ప్యాకెట్ లో దాన్ని విలీనం చేసినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు, కీర్తి మేల్కోటని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి, ఆయన హైదరాబాద్ వాడే, ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ తాగేందుకు రండి అన్నాడు. తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో, అక్కడే వారి అమ్మగారు ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు. అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు. నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోట ఎవరు అంటే 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవడు కీర్తి మేల్కోటే. వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట, 2 తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు, మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే, వాళ్ళ నమ్మకము, వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఎమోషనల్ అయినాం. అట్లే అమెరికా తిరుగుతున్నప్పుడు న్యూయార్క్ లోనో లేకపోతే డీసీలోనో నాకు గుర్తులేదు, ఒక కాన్సులేట్ లో మీటింగ్ పెట్టినారు, బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్సుల్ జనరల్ మమ్మల్ని చూస్తా ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీటింగులు చేసినాం, పొద్దున 7 నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 దాకా. చూసిన తర్వాత ఆ కాన్సుల్ జనరల్ అడిగినాడు, మేము చాలా రాష్ట్రాల బృందాలకు ఆతిథ్యం ఇస్తుంటాము, మరి ఎవరిలో కూడా ఇంత ప్యాషన్ మేము చూడలేదు, ఎవరిలో కూడా ఇంత ఆరాటం మేము చూడలేదు, మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మీకు ఏం చెప్పి పంపిండు అని చెప్పిండు. అంటే వారికి ఒకటే చెప్పినాం మేము, సరే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఊరికేనే రాలేదు, మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎంతో మంది తమ ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది, ఎంతో మంది పోరాడితే దశాబ్దాల పాటు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. మేమేదో ఆషామాషిగా అల్లాటప్పాగా ఎవరి దగ్గర నుంచో అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు. అందుకే ఈ కసి, అందుకే ఈ కమిట్మెంట్, అందుకే ఆ ఉద్యమ సోయితో, ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన సందర్భం కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నది. ఇవాళ 2 ఉత్కృష్టమైన సందర్భాలు. ఒకవైపేమో తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25వ ఏట అడుగు పెట్టింది, స్వరాష్ట్రం 12వ సంవత్సరంలో ప్రవేశించింది. 2001 ఏప్రిల్ 27 నాడు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఆనాడు జలదృశ్యంలో మొట్టమొదటిసారి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నెత్తురు నుండి ఒక జాతి ఎత్తిన జెండాకు 25 ఏళ్ల పండుగ. ఇవాళ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు 25 ఏళ్లు నిండుతా ఉన్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబిలీ జరుగుతా ఉన్నది. ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ 2.5 దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఇవాళ అమెరికాలో వేలాది మంది సమక్షంలో ఆవిష్కరించబడుతున్న ఒక అరుదైన సందర్భం. ఆత్మ గౌరవ పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుండి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా రాయబడుతుంది. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్ధత, దృఢ దీక్ష, తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ, ఈ కేసీఆర్ గారి స్టోరీ. ఇంత విలక్షణమైన విశిష్టమైన ప్రస్థానం బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీ కూడా ఉండదు. ఆటుపోట్లకు అదరలేదు, ఎదురు దెబ్బలకు బెదరలేదు. పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదిలోంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముద్దాడింది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం లాగా అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. జూన్ 2, 2014 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేరిన రోజు. ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ 2. దశాబ్దాలుగా ఎంతో కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ. ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు. మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు మారుతున్నాయి, మారిపోయాయి. పచ్చని పొలాలు, పంట రాసులు, మత్తడి దుంకే చెరువులు, నట్టింటికి నల్ల నీళ్లు, కొత్త ఇండ్లు, ఆటపాటలు, ఆనందాలు, సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి. సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి.